మీరు ఫిగర్ కరెక్షన్ అన్నారు. దాంతో పాటుగా స్కిన్ కరెక్షన్ అనేది కూడా ఉంటుందా? ఎలా చేస్తారు మీరు ఫిగర్ కరెక్షన్ అంటే? ఫిగర్ కరెక్షన్ అంటే మామూలుగా ఇది స్కిన్ టైట్నింగ్ కి దానికి క్యావిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇది చాలా సేఫ్ అల్ట్రా సౌండ్ వేవ్స్ పాస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ స్టబ్బన్ ఫ్యాట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం ఎక్సర్సైజ్ చేసినా డైట్ చేసినా కొంత వెయిట్ లాస్ అయినా ఆ ఫ్యాట్ డిపాజిట్స్ అలాగే ఉంటాయి. సో అవి తగ్గని వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్లో ఈ క్యావిటేషన్తో అల్ట్రాసౌండ్ వేవ్స్ని పాస్ చేసి అక్కడ ఉన్న పర్టికులర్ స్టబ్బన్ ఫ్యాట్ సెల్స్, ఇదేంటంటే ఇది ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేసి ఇది మెల్ట్ చేస్తుంది. ఇది మామూలు న్యాచురల్ ప్రాసెస్లో ఇది ఎలిమినేట్ అవుతుంది బాడీలోంచి. ఇది ఒక సెషన్లో 1 to 3 inches వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది గెస్ట్కి తీసుకున్నాక. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి సర్వీసెస్, ఫిగర్ కరెక్షన్కి ఇచ్చే సర్వీసెస్, ఓవరాల్గా వెయిట్ లాస్కి కూడా మంచి డైట్, అంటే ఏది డైటింగ్ కాకుండా వాళ్ళు తీసుకునే డైట్లో చేసే పొరపాట్లను కరెక్ట్ చేస్తూ మంచి హెల్తీ డైట్, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యేట్టుగా, ఇంతే తినాలనే కండిషన్ ఏమీ లేకుండా ప్రాపర్ ప్రోటీన్ అన్ని కవర్ అయ్యేటట్టుగా న్యూట్రిషియస్ డైట్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మన న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ చేస్తారు. సో ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఓవరాల్ వెయిట్ కావాలన్నా, లేదా ఇట్లా స్టబ్బన్ గా తగ్గని ఫిగర్ కరెక్షన్ కోసం ఇచ్చే సర్వీసెస్, క్యావిటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి, కూల్ స్కల్ప్చర్ లాంటివి కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాం. సో ఇందులో మనం ఓన్లీ సెలూన్ సర్వీసెస్ ఒక క్లినికల్ గా ఉండేవి అనుకుంటాం. బట్ మీరు చెప్పినట్టుగా స్టబ్బన్ ఫ్యాట్ అనేది యూజువల్ గా సర్జికల్ దాంతోనే పోతుందేమో అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా? లేదండి, సర్జికల్ ఫ్యాట్ లో కూడా ఎంత ఒక లిమిట్ ఉంటుంది. ఒక 3 to 4 liters వరకు మ్యాక్స్ వాళ్ళకు ఉండే ఫ్యాట్ ను బట్టి ఒక ఏరియాలోంచి తీస్తే. బట్ సర్జరీతో ఉండే డౌన్ టైం అవన్నీ ఉంటాయి కదా, దాంతో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని. సో అది కూడా మళ్ళీ రీగెయిన్ అవ్వచ్చు. సో ఇదేంటంటే మనకి డౌన్ టైం అంటూ ఏమీ లేకుండా చక్కగా పెయిన్ లేకుండా ఒక ప్లేస్లో మంచి ఇంచెస్లో తగ్గే ప్రోగ్రామ్ అనమాట ఇది.